వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ క్యాన్సల్ అంట కదా సార్, మేము చాలా వాయిస్ చాట్లు విన్నాము, చాలా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులో ఇది సర్క్యులేట్ అవుతూ ఉంది, ఇన్నాళ్ళు అనేటువంటి శ్రమ వృధా అయినా అని చెప్పేసి కాల్స్ చేస్తూ ఉన్నారు, వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, కామెంట్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోని చేయడం అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. సో చాలామంది ఈ 2 సంవత్సరాల శ్రమంతా వృధా అయినా ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందంట, ఇట్లా పిల్ల ఇస్తున్నారంట, లేదంటే సంథింగ్ జరుగుతూ ఉన్నాయంట, టెలిగ్రామ్ గ్రూపుల్లో వాయిస్ చాట్లలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే వాపోతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నా తరపున ఒక్క మాట, మన కేఏ పాల్ గారు చెప్పినట్టు ముందు దానికి మొగులు లేడు, కడదానికి కళ్యాణం అని. ఈ ముందు నోటిఫికేషన్కే దిక్కు లేదు, ఇది క్యాన్సిల్ చేయించి కొత్త నోటిఫికేషన్ ఎక్కడి నుంచి ఇప్పించాలనేటువంటి ఏదైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా వృధా ప్రయాసే. ఇది జరగదు, ఇవి 100% జరగదు. ఈ నోటిఫికేషన్ 100% ముందుకు పోద్ది. ఓకేనా? హోంగార్డుకు సంబంధించి ఎవరైతే 300 చిల్లర మంది ముందుగానే క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే అంటే ప్రిలిమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు కాకుండా ఇంకొక 1500 మంది ఎవరు పిటిషన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు కాకుండా 2500 మంది ఈ మొన్న రీసెంట్గా వచ్చినటువంటి తీర్పును అనుసరించి మొత్తం మీద 4000 మంది ఈసారి ఈ యొక్క ఈవెంట్స్ ప్రక్రియలో మీతో పాటు పాల్గొనేటువంటి అవకాశం ఉంది. దీని మీద నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క హోంగార్డ్స్కు ఫైనల్ ఎగ్జామ్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెట్టాలా. 70 కానీ 80 కానీ 90 కానీ ఎంత పెడతారో అది బోర్డు నిర్ణయం అనేది తీసుకోవాలా. దానికి సంబంధించి కార్యాచరణలోనే ఉన్నారు. కానీ ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని కానీ నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలని కానీ ఎవరు కూడా కోరుకోవట్లేదు. దీంట్లో ఎంత మాత్రమూ వాస్తవం లేదు. ఈ విషయాలను పక్కన బట్టి ఎవడైతే ఉంటాడో నా రన్నింగ్ నేను పోతా, నా ప్రిపరేషన్లో నేను ఉంటా అనేటువంటి వాడే ఇంటెలిజెంట్ ఫీలో నాకు తెలిసినంత వరకు. సో మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. అత్యంత తక్కువ రోజులు ఉన్నాయి మనకు. ఈ యొక్క మార్చి స్టార్టింగ్ వీక్లలోనే మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బోర్డులో కూడా ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి కొన్ని చర్చలు జరిగినాయంట. మనకి ఈవెంట్స్ మధ్యలోనే మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి కూడా డేట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ యొక్క రన్నింగ్ పోయేటటువంటి ప్రాక్టీస్తో పాటు మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ను కూడా కొనసాగించండి. సో అలాగే మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు మీడియం విద్యార్థుల కోసం మనం స్టార్ట్ చేసింది. ఆల్రెడీ ఇప్పుడు 134 అంటే 130కి పైనే మన యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్లో తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కోచింగ్ సెంటర్కు వెళ్ళినటువంటి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మీరు ఆల్రెడీ ఆ యొక్క లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్కు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ కూడా చూస్తున్నారు. ఇక్కడ ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ అనేది ఎలా ఇస్తామనేటువంటి విషయం కూడా మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ 32వ రోజు టైం టేబుల్ కనుక మీరు కనుక చూస్తే 9 to 11 పాలిటీ ఇచ్చినాము. యూపీఎస్సీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాలిటీలో చదవాల్సినటువంటి టాపిక్ ఇవ్వడం అనేది జరిగింది. 11 to 1 హిస్టరీ శివాజీ అనేటువంటి టాపిక్ ఇచ్చాము. 2 to 4 సైన్స్ గతిశాస్త్రము భ్రమణ వృత్తాకార చలనాలు ఇచ్చాము. 4 to 6 జాగ్రఫీ ఖండజ వనరులు ఇచ్చాము. 9 to 11 కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ అనేది చదవాలని చెప్పడం అనేది జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, లక్ష్యమైనటువంటి టెలిగ్రామ్ గ్రూపు మీకు చాలా 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 ఉపయోగపడుతుందని చెప్పేసి. ఇంకెవరైనా జాయిన్ కానటువంటి తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైనా ఉంటే ప్రణాళికబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తూ మీ యొక్క కానిస్టేబుల్ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకుపోండి. మీకు చాలా తక్కువ టైం ఉంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ 130 మందికి పైగానే మీరు ఆల్రెడీ చూశారు జాయిన్ అయ్యి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మిగిలిన ఏ అపోహలకు కూడా గురి కాకుండా ముందు మీరు మీ ప్రిపరేషన్ వైపు కొనసాగింది. ఓకేనా? ఎవరైనా మన యొక్క లక్ష్యం అనేటువంటి టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యి ప్రణాళికాబద్ధమైనటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తూ పూర్తి సిలబస్ మీద పట్టు సాధించాలి, నేను ఈ ఏదైతే కానిస్టేబుల్ జాబ్ని డ్రీమ్గా పెట్టుకున్నావో అది సాధించాలి అనుకునేటువంటి తెలుగు మీడియం విద్యార్థులు నా నెంబర్ 9885153134 అటువంటి నెంబర్కు 300 రూపాయలు ఫోన్పే చేసి ఆ స్క్రీన్ షాట్తో పాటు మీ యొక్క కానిస్టేబుల్ అప్లికేషన్ ఫోటో కానీ స్టేజ్ 2 ఫోటో కానీ నాకు వాట్సాప్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పంపుతాను, జాయిన్ కండి. డే 1 టైం టేబుల్ నుంచి స్టార్ట్ చేయండి. మీ యొక్క సిలబస్ను 2 నెలల్లోనే పూర్తిగా కంప్లీట్ చేసుకుని కనీసం 3 సార్లు రివిజన్ చేసి మోడల్ పేపర్స్ కూడా ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మెయిన్స్ రాత పరీక్షలో దుమ్ము దులిపేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.